హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం మీడియా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు అసహ్యించుకొని చీత్కరించి ఈరోజు వై నాట్ 170కి 175కి 175 అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు 11. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో 10% ఉండాలి 175లో. ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారావు. ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసినా నీకు సిగ్గు రాలేదంటే నిజంగా నిన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు లాక్కుని ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 11 వసంతాలు, రేపు మార్చి 14కి 11 వసంతాలు పూర్తయి 12వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. నీలాగా ఒకరిని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తున్నావు. ఏదైనా గుర్తుపెట్టుకో, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్క మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది. అలాగే జనసేన పార్టీకి కూడా ఒక్క సీటుతోనే మొదలైంది. ఈరోజు 21 సీటుతో 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు. నీ కన్న తల్లి నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహ్యించుకుంటుంటే, నీకు తోడబుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం. కనీసం నీ రక్త సంబంధీకులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం. మేం చెప్తున్నాం ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తీహార్ జైల్లోనో చెంచల్గూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు. ఎందుకంటే నీ అవినీతి చిట్ట ఆ విధంగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నాం, నువ్వు కోడి కత్తికి ఎక్కువ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందల కాన్స్టెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం. మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని, రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్